హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి తోటకూర పప్పు అద్దరిపోయిందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఉల్లిపాయలు వేసాను, చక్కగా వెల్లుల్లిపాయలు పోపు వేసాను, ఎక్కువ ఇంగు పోపు వేసాను. అద్దరిపోయింది. తోటకూర పప్పు మాత్రం అదిరిపోయింది. చక్కగా ఎక్కువ కరివేపాకు వేసుకోండి, చక్కగా ఇంగు పోపు పెట్టుకోండి, అలాగే కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో ఏం చేశాను, నిమ్మకాయ పిండాను. సో 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 వెరీ వెరీ టేస్టీ అండి, వెరీ వెరీ డెలిషియస్ పప్పు అండి. తోటకూర పప్పు అద్దరిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. అలాగే చల్లమిరపకాయలు నంచుకోండి, వడియాలు నంచుకోండి, అప్పడాలు నంచుకోండి. అద్దరిపోయింది. నేను ఇది స్టవ్ బంద్ చేసేసాను మీకు ఇంకొకసారి చూపించడానికి. నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలండి, అద్దరిపోతుంది. నిమ్మకాయ పిండుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మామిడికాయ కావాల్సిన వాళ్ళు మామిడికాయ వేసుకోవచ్చు, అలాగే ఒరుగులు కావాల్సిన వాళ్ళు ఒరుగులు వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాల్సిన వాళ్ళు ఆమ్చూర్ వేసుకోవచ్చు. సో ఇలా నేనైతే నిమ్మకాయ పిండేసుకున్నాను, ఒక హాఫ్ చెక్ పెద్ద నిమ్మకాయ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మాత్రం అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. ఇది చపాతీలోకి నంచుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, చక్కగా వడియాలు తెచ్చుకోండి, అప్పడాలు తెచ్చుకోండి, అన్ని మిరపకాయలు తెచ్చుకొని వేయించుకుని చక్కగా ఇలా చేసుకోండి. అదిరిపోతుంది. పప్పు మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు, కావాలి అంటారు. మామిడికాయలు వేసుకోమండి, ఆమ్చూరు వేసుకోమంటే మాత్రం నిమ్మకాయ పిండుకోండి, అదిరిపోతుంది. చాలా చాలా బాగుండేది. తోటకూర పప్పు వెల్లుల్లిపాయ పోపు పెట్టుకున్నాను. ఇంగు పోపు మాత్రం అదిరిపోయింది. చాలా మీకు కనిపిస్తున్నాయి కదా, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకు చేసుకున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.